బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్ టెన్నిస్ సంచలనం సానియా మిర్జా మెట్టిదింట అడుగుపెట్టిన టైం ఏమాత్రం బాలేదు. శుభమా అంటూ పెళ్లి చేసుకుని పాకిస్తాన్ వెళ్లిన సానియాకు అక్కడ ఎటు చూసినా సమస్యలే వెల్కమ్ చెప్తున్నాయి. పాక్ వెళ్లిన మొదటి రోజే మన సానియా కంటనీరు పెట్టుకుంది. షోయబ్ మాలిక్ ఏ టైంలో ఇండియాలో అడుగు పెట్టాడో గానీ ఒకటి తర్వాత ఒకటి వరుసగా వివాదాలు అతన్ని వెంటాడుతూనే ఉన్నాయి. ఏదైతేనేం ఎన్నో మలుపులు మరెన్నో వివాదాల మధ్య మన టెన్నిస్ సంచలనంతో షోయబ్ పెళ్లైపోయింది. నెల రోజుల సస్పెన్స్ థ్రిల్లర్ కు శుభం కార్డేసి కొత్త జంట పాకిస్తాన్ వెళ్ళింది. వివాదాలైతే ముగిశాయి కానీ ఆమె కష్టాలు మాత్రం తప్పడం లేదు. పాక్ లో అడుగుపెట్టిన రెండో రోజే సానియా కంటనీరు పెట్టింది. అక్కడి ప్రజల మితిమీరిన అభిమానంతో ఇబ్బందులు పడుతోంది. సానియాకు ఆహ్వానం పలికేందుకు సియాల్కోట్లోని షోయబ్ ఇంటిని రంగురంగుల లైట్లతో అందంగా అలంకరించారు. అంతవరకు బాగానే ఉంది. కరెంటును ఎక్కువగా వాడుతున్నారంటూ వాటర్ అండ్ పవర్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు షోయబ్ ఇంటిపై దాడులు చేశారు. విద్యుత్ కనెక్షన్లు తనిఖీలు చేశారు. అక్రమంగా విద్యుత్ వాడుకుంటున్నారంటూ వార్నింగ్ ఇచ్చారు. విషయాన్ని షోయబ్ కుటుంబీకులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. చేసేదేం లేక షోయబ్ కుటుంబ సభ్యులు డెకరేషన్ లైట్లు తీసేశారు. మరోవైపు పాకిస్తానీల మితిమీరిన అభిమానం వల్ల సానియా షోయబ్లు తెగ ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడికెళ్లినా భారీ సంఖ్యలో చుట్టుముడుతున్న అభిమానులు కొత్త జంటకు కనబడని కష్టాల్ని తెచ్చిపెడుతున్నారు. లాహోర్ పెరల్ కాంటినెంటల్ హోటల్లో ఏకంగా అభిమానుల దెబ్బకు సానియా కింద పడబోయింది కూడా. ఓ దశలో కింద పడబోయిన సానియాను షోయబ్ కాపాడాడు. ఈ ఘటనతో సానియా కళ్ళలో ఒక్కసారిగా నీళ్లు తిరిగాయి. అందరి ముందే కంటతడి పెట్టుకుంది. ఈ బాధలకు తోడు షోయబ్ పై సొంత దేశంలోనే నిరసన వ్యక్తమవుతోంది. సియాల్కోట్లో ఏర్పాటు చేసిన వలీమా రిసెప్షన్ కవరేజ్ కి ఓ టీవీ ఛానల్ నుంచి షోయబ్ 3.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడని వార్తలు వచ్చాయి. ఒప్పందం కుదరకపోవడంతో తన ఫంక్షన్ కు మీడియాను దూరంగా ఉంచాలని సెక్యూరిటీని ఆదేశించినట్టు తెలుస్తోంది. మొత్తం మీద ఎన్నో ఆశలతో అత్తారింటి అడుగుపెట్టిన సానియాకు మొదట్లోనే చుక్కలు కనిపిస్తున్నాయి. అందుకే వీలైనంత త్వరగా దుబాయ్ చెక్ అయ్యాలని ఇద్దరూ డిసైడ్ అయ్యారట.